అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. కొన్ని సందర్భాలలో కొంతమంది మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అవి అంటే మనం నవ్వే విధంగా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు తెలిసి మాట్లాడతారా? తెలవక మాట్లాడతారా? అర్థం కాదు. కానీ ఆళ్ళు ఏమైతే మాట్లాడాలనుకుంటారో అవి మరి మాట్లాడలేకపోతారు. ఎందుకంటే ఒక్కసారిగా తన పైకి ఏదన్నా ఇప్పుడు ఏదన్నా సమస్య గాని లేదు అంటే ఆహ్, చాలా ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారని నాకిప్పుడే అర్థమైంది. ఎందుకు అంటే గత కొద్ది రోజుల నుండి కోవా బన్ను ఏదైతే ఇష్యూ నడుస్తున్నదో అంటే కొంతమందేమో మతం చూసి ఆహ్, అలా అతన్ని చేశారని కొంతమంది అంటుంటే, కొంతమంది మామూలుగానే కావాలనే చేశారు ఇదంతా అని కొంతమంది అంటుంటే, కొంతమంది కేవలం హిందువుల కోసమే అంటే అక్కడ ఏదైతే కల్తీ జరుగుతున్నదో దాన్ని బయటికి తీయడానికే ఇదంతా జేస్తున్నారని మరికొంతమంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే అతను ముస్లింకి చెందిన వ్యక్తి ఒకటి. ఇంకొకటి ఏంది అంటే అది ఆయన ఉన్న జాగా ఏదైతే ఉందో అది మేడారం. అంటే హిందువులకు సంబంధించినటువంటి జాతర అన్నట్టు. సరే ఇప్పుడు హిందూ, ముస్లిం అనేది పక్కన పెడితే ఆ జాతరకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే ఆ జాతర దేనికి సంబంధించిందంటే సమ్మక్క సారక్క జాతర. అక్కడికి కొన్ని లక్షల మంది వస్తుంటారు. దానిలో భాగంగానే ఇతను తన జీవనోపాధి కోసం అక్కడికి వచ్చి బండ్లు అమ్ముకోవడం జరిగింది. అది ఒక సోషల్ మీడియా అక్కడికి వెళ్లి అతన్ని ప్రశ్నించడం జరిగింది. అది ఇప్పుడు సంచలనంగా మారింది ఆ వీడియో. సో, దాని దాని పరంగానే అంటే ఏదైతే ఇప్పుడు ఆ మీడియా బయటికి తీసుకొచ్చిందో, మీడియాకు సంబంధించి అదే తేజస్విని మీడియాకు సంబంధించినటువంటి సీఈఓ ఎవరైతే ఉన్నారో ప్రియా చౌధరి గారు, ఆమె ఒక ప్రముఖ ఛానెల్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దానిలో మాట్లాడిన మాటలు కొంచెం హాస్యాస్పదంగానే ఉన్నాయి. లిటరల్లీ నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడుతున్నదో అర్థం గాదు. ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పటికి అర్థం గాని పరిస్థితి ఉంది. సరే ఇప్పుడు ఆ జాతర ఎవరికి సంబంధించింది అంటే గిరిజనులకు సంబంధించింది. అది వాస్తవమే. కానీ అక్కడికి గిరిజనులే రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వచ్చారు. బయటి దేశం అంటే అమెరికాకు సంబంధించిన వారు గాని, లేదు అంటే ఇతర దేశాలకు సంబంధించిన వారు వచ్చారని మనందరికీ తెలిసిన విషయమే. సో, అక్కడ కేవలం హిందువులే వ్యాపారం చేయాలని గాని, లేదంటే కేవలం ముస్లింలే వ్యాపారం చేయాలని గాని ఎక్కడా లేదు. ఎవరైనా గూడా ని అంటే ని నియమాలు పాటించుతూ నిబద్ధతో వ్యాపారం చేసుకొని, తన పొట్టకూటి కోసం ఏదో ఒకటి చేసుకొని, కొన్ని డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారే తప్ప, డబ్బుల కోసం చేయడం గాని, లేదు అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం గాని, లేదంటే వారి ఆరోగ్యాలు దెబ్బతీయడం కోసం కాదు. బేసిక్‌గా ఇక్కడ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నా. ఒకటి ఏంది అంటే, అతను ముస్లింకు చెందినటువంటి వ్యక్తి. అంటే ఈ హిందువుల ఏదైతే ఆరోగ్య సమస్యలున్నాయో వాటిని దెబ్బతీయాలని అక్కడికి వచ్చాడని ఒకటి మాట్లాడింది. ఇంకొకటేం మాట్లాడిందంటే, అక్కడికి కేవలం గిరిజనులు మాత్రమే వస్తారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. అయినా కూడా ఇతను ఆ బన్నులమ్ముకుంటూ అంటే మామూలుగా అతను అమ్ముకునేదే 10, 15 రూపాయలకు. అక్కడికి గిరిజనులే గాదు, చాలామంది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విషయం, కొన్ని కోట్ల మందొచ్చిన విషయం మనకు తెలిసిందే. సో, ఇక్కడ నాకు ఆర్థిక విషయం గురించి మాట్లాడితే కొంచెం నవ్వొచ్చింది. ఎందుకంటే బండుకు రూ. 10. రూ. 10 కొనలేని పరిస్థితుల్లో ఈ రోజులలో ఎవరు ఉండరు. సరే, ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు సైలెంట్‌గానే ఉంటారు. వాళ్ళ పనేదో వాళ్ళు జేసుకుంటారు. అంతేగాని ఇక్కడ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదక్కడామె. బేసిక్‌గా ఏంది అంటే ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు. లేని వాళ్ళు సైలెంట్‌గుండి అక్కడ దేనికోసం వచ్చారో ఆ పని చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. సో, ఇంకొకటి ఏంది అంటే ఆమె హలాల్ జేసింది. అంటే ఆమె యాంకర్‌కు తినిపియాలని చూసింది. బేసిక్‌గా ముస్లింలు ఓన్లీ ఏదన్నా అంటే మామూలుగా దేవునికి బలిచ్చే ముందు వాళ్ళ ఆచారం ప్రకారం హలాల్ జేస్తారు. అంటే ఉమ్మడం గాని, ఏదన్నా మంత్రం చదవడం గాని చేస్తారు. అది అన్నిటిపైన చేయాలని వాళ్ళ దాంట్లో లేదు. కేవలం రక్తం అంటే ఏదైనా బ్లడ్‌కి సంబంధించింది వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే,
దానికి మాత్రమే వాళ్ళ సంబంధించినటువంటి పూజా విధానం చేస్తారు. అంతేగాని ఈ బన్ను పైన వాళ్ళు అలా ఎందుకు జేస్తారు? కామన్‌గా ఈ బన్ అనేది హిందువులు గూడా అమ్ముతుంటారు. లేదు అంటే రాజస్థాన్‌కి సంబంధించిన వాళ్ళు గూడా అమ్ముతూ ఉంటారు. సో, ఈ బన్‌కు దానికి సంబంధం లేదక్కడ. మీరు మాట్లాడిన దానికి కొంచెం మరి తెలిసి మాట్లాడారో, తెలవక మాట్లాడారో అర్థం గాదు. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో చాలా అంటే చాలా తప్పులున్నాయి. బేసిక్‌గా నేను కొన్ని మాత్రమే బయటికి తీస్తున్నాను. ఎందుకంటే నీకు ఆల్రెడీ నువ్వు దేనికోసం కొట్లాడుతున్నావో, నువ్వు దేనికోసం కొట్లాడినవో గూడా ఆహ్, నాకు తెలుసు అన్నీ. కానీ ఈ పర్టిక్యులర్‌గా నీ గురించి మాట్లాడొద్దు అని అనుకున్నా. కానీ ఈ బన్ను విషయానికొస్తే నువ్వు చెప్పిన మాటలేవైతే ఉన్నాయో అవన్నీ వట్టియే. ఇంకొకటి ఏంది అంటే జాతర 3 రోజులు జరుగుతది. సరే ఆ బన్ను ఇప్పుడు అంతకుముందు ఎన్ని రోజులు తయారైందో, ఎప్పుడు తయారైందో తెలియదు. కానీ అక్కడికొచ్చిన తర్వాత ఎక్స్‌పైరీ డేట్ లేదని మీ వాళ్ళు గాని, నువ్వు గూడా చెప్తున్నావు. ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు లేదు అంటే బేసిక్‌గా బన్నులు అమ్ముకునే వాళ్ళు ఈ ప్యాకెట్స్ అన్నీ కొన్న తర్వాత వాళ్ళకు మళ్ళీ అక్కడ ఏదన్నా అంటే రష్షు కారణంగా మళ్ళీ తీయడానికి ఇబ్బందవుతుందో అనే కారణంగా వాళ్ళేం జేస్తారు అంటే అవన్నీ ఓపెన్‌గా జేసి ఒక కవర్‌లో వేసి ఈ తీయడానికి ఈజీగుంటది. వాళ్ళ బిజినెస్‌కి కొంచెం లాభదాయకం అనే ఉద్దేశంతోని అవన్నీ తీసి ఒక కవర్‌లో ఏసి వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు రద్దీగున్న ప్రదేశంలో చాలా మంది వస్తుంటారు గదా! సో, అందరికి ఒక్కొక్కటి ఇవ్వడం చాలా కష్టంగా అయితుంది. అంటే ఓపెన్ చేసి దాన్ని కట్ జేసి దాంట్లో స్వీట్ నింపేసి ఇవ్వడం జరుగుతుంది గదా! అది లేట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఒక వర్కర్‌ని పెట్టుకుందామంటే చాలని అమౌంట్ తోటి వీళ్ళే బతకడం కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో వీళ్ళు ఇంకొకరిని పెట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతోని అవన్నీ ఓపెన్ చేసి ఒక కవర్‌లో అంటే పెద్ద కవర్‌లో వేసుకొని అది దాంట్లోనే పెట్టి అంటే వాళ్ళేదైతే బండి తీసుకొనొస్తారో దాంట్లోనే పెట్టేసి, ఎవరైనా అడిగినప్పుడు ఈజీగా తీయడానికి ఈజీగుంటుంది కాబట్టి, సో, అదే విధంగా వాళ్ళు చేస్తుంటారు. అంతేగాని దానికి ఎక్స్‌పైరీ డేట్ గాని, సరే ఇప్పుడు అంతమంది జనాలలో నీకా ఒక్క కోవా బన్నయినా కనిపించిందా? అసలు నువ్వు మేడారంకెళ్లి చూశావా? అక్కడ చూసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? టిఫిన్‌కెంతుంది? అక్కడ పరిస్థితులు జూసినావా? టిఫిన్ పక్కనే కోళ్ళ ఫారం ఉంటుంది. టిఫిన్ జేయాలనా? కోళ్ళ ఫారం స్మెల్ జూడాలనా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. నువ్వెళ్లి అక్కడికెళ్ళిన తర్వాత నువ్వు చూడాలి. అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? అక్కడ దేని పక్కన ఉన్నదనేది నువ్వు గమనించాలి. అంతేగాని ఏదో కోవ బన్ను ముస్లింకి సంబంధించిన వ్యక్తి, ఈ అతను మనల్ని ప్రలోభానికి గురి చేస్తున్నాడు, ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే నీకర్థమైతుంది. అసలు నువ్వు టిఫిన్ దేని పక్కనుంది, కోళ్ళ ఫారం దేని పక్కనున్నది, టిఫిన్ ఎట్లా చేస్తున్నాడు, అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? అవన్నీ గమనించిన తర్వాత నువ్వు కన్‌క్లూజన్‌కొచ్చిన తర్వాత నువ్వు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. అంతేగాని అసలు నీ మీడియా అసలు నువ్వు ఛానెల్ ఎందుకు పెట్టుకున్నావో అర్థం గాదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం గాని విషయం. నువ్వెందుకు అసలు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? సరే నువ్వు హిందువుల కోసం కొట్లాడుతున్నావు. హిందువుల పక్షాన నిలబడుతున్నావు అంటే దాని గురించి నువ్వు స్పష్టంగా ఉన్నప్పుడే నీకు కరెక్ట్ అనిపించినప్పుడే మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకతన్ని అమాయకుడిని తీసుకొనొచ్చి పా పాపం అతనికి అమ్ముకుంటే కొన్ని లక్షలు రావు, కోట్లు రావు. జస్ట్ ఏదో 10, 20 వేలో వస్తాయి మిగులుతాయి. అక్కడ నువ్వు టిఫిన్ సెంటర్‌లలో వెళ్లి చూడాల్సింది. వాళ్ళతోని మాట్లాడాల్సింది. అప్పుడు నీకు అర్థమయ్యేది. ఎవరి పరిస్థితి ఎట్లుంది? ఎవరు ఏ పరిస్థితిలో చేస్తున్నారనేది. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి ఏదన్నా మాట్లాడే ముందు. లేదు అంటే తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. మీ వాళ్ళు పొయ్యిర్రు. మేడారం జాతర కవర్ చేసుకుందామని పొయ్యిర్రు. ఏం కవర్ చేసిర్రు? కోవ బన్ గురించి కవర్ చేసిర్రా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి చూపించారా మీరు? అసలు చూపించలేదు. ఏమన్నా అంటే హిందూ, ముస్లిం అంతే గొడవలు పెట్టాలనే తప్ప మీకు ఇంకో ఉద్దేశ్యమే లేదు. బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేటప్పుడు గాని, మనం అక్కడికెళ్ళి ఏ పరిస్థితుల్లో ఎళ్ళాము, అసలు ఎక్కడికెళ్ళాము, ఏం చేస్తున్నామనేది తెలిసుండాలి కనీసం. ఆ జ్ఞానం లేకుండా మీరిష్టం ఉన్నట్టు పాపం అతన్ని బన్నులు అమ్ముకునే వ్యక్తిని మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే, మీ బ్రెయిన్ ఎక్కడుందో అర్థమైతుంది అందరికి. సో, దాన్ని కొంచెం మీరు సాన బెట్టి, మీ ప్రయత్నం మీరు చేస్తే ఇంకా బావుంటుందే తప్ప, మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని, మీరు ఇంకా మీకు మీరే సమర్థించుకుంటే, అది ఇంకా చాలా దూరం ఎళ్ళిపోతుంది. సో, కొంచెం ఇలాంటి వీడియోలు చేసే ముందు గాని, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు గాని,
కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిందిగా చెప్తున్నాను నేను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.